शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः। ओं श्री महागुरुभ्यो नमः। ఓం శ్రీ మాత్రే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తారంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th జనవరి 2026 నుంచి 17th జనవరి వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను ఒకసారి చెప్పుకుందామండి. ముఖ్యంగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. ఒక శుభగ్రహం వక్రించినంత మాత్రాన చెడు ఫలితాలు ఇస్తాడేం కాదండి. శుభగ్రహాలు వక్రించినంత మాత్రాన శుభ ఫలితాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా సింహరాశిలో కేతు ఉన్నాడు. 11th and 12th డేట్స్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇక్కడ మనం 4 గ్రహాలు ఒక రాశిలోనూ మళ్ళీ 4 గ్రహాలు మళ్ళీ ఇంకో రాశిలోనూ వెళ్ళిపోతున్నారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు ధనురాశిలో ఉన్నారు, ధనస్సులో ఉన్నారు. ఈ 4 గ్రహాలు మళ్ళీ చూడండి. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్తాడు. మకర సంక్రమణం అద్భుతం. ఆ రోజు చేసే పూజలు, దానాలు, హోమాలు, యజ్ఞయాగాలు కానీ మనకు సంబంధించిన ఏదైనా సరే అన్నదానాలు, వస్త్రదానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా కుజుడు కంటే ముందర 13వ తారీఖు నుంచి శుక్రుడు వస్తున్నాడు. ఉండే మకరంలోకి శుక్రుడు 13వ తారీఖు వస్తున్నాడు. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వస్తున్నాడు. 16వ తారీఖు నుంచి ఏమో కుజుడు ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు. అమ్మ బాబోయ్, కుజుడు ఎగ్జాల్టేషన్ వెళ్ళాలంటే అంత అదృష్టమో. అదొకటి. అంతే అక్కడ బుధుడు 17వ తారీఖు నుంచి. ఈ 4 గ్రహాలు అంటే ధనురాశిలో ఉన్న 4 గ్రహాలు మళ్ళీ మకర రాశిలోకి వెళ్తున్నాయి చెప్పుకుందామండి. తర్వాత రాహు మనకు ఆల్మోస్ట్ తెలిసిందే. రాహు బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం కర్కాటక రాశి వారికి జనవరి 11 నుంచి 17 జనవరి వరకు కూడా ఒక అద్భుతమైన కాలం ఉండే. ఇంతకుముందు ఒక విధంగా మంచిగా ఉండేది కాదు, ఇప్పుడు బాగుంది. ముఖ్యంగా కుటుంబ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కొన్ని సందర్భాల్లో కేతు ఉన్నప్పటికీ ధనప్రాప్తి కలగడానికి, అది కూడా విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీ ప్రయాణాలు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. మీ తమ్ముళ్ళని, చెల్లెల్ని కలవాలని అనుకుంటారు, కానీ మీకు ఆ కోరిక కొన్ని సందర్భాల్లో ఆలస్యం అయిపోవడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ మీకు విద్యలో మాత్రం ఆటంకాలు ఉండవండి. ఎందుకంటే చతుర్థ భావంలో 14, 11, 12 తారీఖులో చంద్రుడు ఉండి గురుదృష్టి ఉంది. ఉండడం వల్ల అవుతుంటే మీ రాశి వారికి 4th భావంలో అంటే ఆ భావం వృద్ధి అవుతుంది కదా. అంటే మ్యూజిక్, సంగీతంలో ఉంటారు కదా మీరు. సంగీతంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బులు సంపాదించుకోవడము, ధనప్రాప్తి కలగడము, విద్యలో రాణించడము, వాహన ప్రాప్తి, గృహప్రాప్తి, ఆభరణ ప్రాప్తి ఈ పర్ఫెక్ట్గా ఇస్తాడండి ఆయన. ముఖ్యంగా బంగారు, వెండి ఆభరణాలు ఇస్తాడు ఆయన చంద్రుడు. అంతేకాకుండా మీ తల్లిగారికి కూడా మీరు ఆభరణాలు కొంటారో చూడండి. ప్రేమ ఎక్కువ మీ మీద. మీ తల్లిగారి యొక్క ప్రేమ కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు ఇవన్నీ మీ ఇంట్లో చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు లేనటువంటి గ్రహాలు 7వ భావంలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉన్నారు. కాబట్టి వివాహాది వేడుకలు, వ్యాపారాభివృద్ధి, 7వ స్థానం కళత్ర స్థానం అనే విజయస్థానం అని అంటే విజయం అంటే సక్సెస్ అంటాం కదా. ఇప్పుడు మీకు బాగున్నాయండి. మీరు అనుకున్న సంబంధం ఇప్పుడు బాగున్నాయంటే రవి, బుధులు ఉన్నారనుకోండి 7వ భావంలో చక్కటి వరుడు, చక్కటి వధువు, మీరు కోరుకున్న సంబంధాలు కుదురుతాయి. బుధ, శుక్రులు ఉన్నారు. వ్యాపార రంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సినిమా రంగంలో కానీ కళారంగం అంటారు కదా, వాటిలో మీరు బాగా సక్సెస్ అవ్వడానికి, మీ వ్యాపార అభివృద్ధి అవ్వడానికి కుజుడు కూడా ఉన్నాడు. కాబట్టి మీ వ్యాపార అభివృద్ధి, మ్యాథమెటిషియన్గా బాగా రాణించడము, ఇలా బాగా మ్యాథమెటిషియన్గా అంటే అర్థం ఏంటంటే రవి, కుజుడు కాంబినేషన్ వల్ల మీకు ఆ విధంగా బాగుంటుంది. ముఖ్యంగా ఆ విధంగా బాగుంటుందంటే మీ మ్యాథమెటిషియన్గా ఆ ప్రాక్టీస్ చేయడము, లేకపోతే మీరు లెక్చరర్గా ఉండడము బాగుంటుంది, సరిపోతుంది. ఏదైనా రాహు ప్రభావం కూడా జనరల్గా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇంతకుముందు అనుకునేవాళ్ళం. అవన్నీ కూడా ఈ గురు ప్రభావం వలన అవన్నీ తగ్గడానికి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ తగ్గడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 7వ స్థానంలో చాలా గ్రహాలు ఉండే 7వ భాగ్యం ఉన్నాడంటే చాలా అదృష్టం. శనీశ్వరుడు వలన మీ భార్యాభర్తలు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 7వ రవి ఉన్నాడంటేనే విదేశ ప్రాప్తి అంటుంటాం మనం, అవునా? ఖచ్చితంగా అంతే. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు కూడా భార్యాభర్తలు కలిసి కానీ, మీరు తీర్థయాత్రలు వెళ్ళడం కానీ భార్యాభర్తలు సహా ఇలాగా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా భూములు కానీ, వాహనాలు కానీ ఇవి కొనుక్కుంటారు. ఏ వ్యాపారం చేసినా అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కొన్ని వ్యాపారాలు ఉంటాయి కదండి.
ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, ఇలా కోలు, ఐరన్ అంటాం కదా, వీటిలో కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు. మీరు చేస్తున్న ప్రొఫెషన్, మీ వృత్తి కూడా బాగా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే కుజుడు దశమస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి, తన ఓన్ హౌస్ చూసుకుంటాడు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు సివిల్ సర్వీసెస్ రాస్తే బహుశా మీరు సెలెక్ట్ అవ్వచ్చు కూడా. గ్రూప్స్ కూడా అంతే. అంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు వస్తాయండి, మీకు అవకాశాలు ఉన్నాయి. లేడీస్ కూడా చెప్తాను, లేడీస్ కూడా అంతేనండి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి బ్యూటిఫుల్గా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, అంటే కుజుడు ప్రభావం బాగుంది కాబట్టి, కుజుడు మీకు అత్యంత రాజకారకుడు కాబట్టి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారం. కానీ గురు ప్రభావం వల్ల కూడా మీకు ఎంత సంపాదించినా అంత ఖర్చులు బాగా కనిపిస్తున్నాయి. విదేశాలు వెళ్ళడానికి ఇది అనువైన కాలం అంటాం కదా, విదేశ ప్రాప్తి కలుగుతుందండి. ఎందుకంటే భాగ్యంలో శని, వ్యయంలో గురుడు వలన విదేశాలు వెళ్ళి తీరుతారు. 9th హౌస్ అండ్ 12th హౌస్. అది కాకుండా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. రుణాల కోసము మీకు అనుకున్న రుణాలు వస్తూ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే రుణాలు చేయడం ఏదో ఉంటుంది. ఏదైనా ధనప్రాప్తి బాగుందని మీరే భయపడాల్సిన అవసరం లేదు. మీరు మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, అదే మీ పిల్లల జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బంధువులు ఎవరైనా ఎవరి జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముందర మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతకంలో, అంటే వివాహం కావట్లేదనా, ఉద్యోగం కోసమని, ఫారిన్ కంట్రీస్ కానీ, లేకపోతే మెడిసిన్ స్టెప్ 3 అంటాం కదా విదేశాల్లో, వాటి గురించి కానీ, ఇట్లా మనం రకరకాలుగా జాతకాల్లో మనం ఉంటాయి, మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు ఫోన్ చేసినప్పుడు కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ. ఫోన్ చేస్తే నేను కొన్ని సందర్భాల్లో షూటింగ్లో ఉండడం వలన, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వలన, లేదా బిజీగా ఉండడం వలన బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. మాకు వాట్సాప్ కూడా ఉంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేస్తాను, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడానండి జాతకాలు చూడడమే కాకుండా ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, వధువు లేక పొంతన కుదిరిందా లేదా అదొకటి. తర్వాత ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా, ఈ ముహూర్తాలు కూడా మనం పెట్టుకోవచ్చండి, చేసుకోవచ్చు. చెప్తా మా ఆది ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే డౌట్స్ ఉన్నా మీరు నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాటికి కూడా నేను పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాను. 12 రాశుల వారి వరకు కూడా, 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, పూజలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే జనవరి నెల కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి మనం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు చెప్పుకున్నాం, అంటే 11th నుంచి 17th వరకు చెప్పుకుంటాం. కాబట్టి రవి సంక్రమణం కూడా జరుగుతుందండి. 14వ తారీఖుని ఆయన మకర రాశిలోకి వస్తారు. ధనుర్సు రాశిలోంచి మకర రాశిలోకి వస్తారు ఆయన. అది చాలా అద్భుతం. అదే రోజునే చాలా మనం దానాలు చేస్తూ ఉంటాము, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటాము. సూర్యభగవాన్ ఆలయాల దర్శనము, సూర్యభగవానికి సంబంధించిన పూజలు చేసుకోవడము, గోధుమలు దానం ఇవ్వడము, అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు అద్భుతమైన సంక్రమణం ఉంటుంది. రవి సంక్రమణంలో చాలా అద్భుతమైన దానాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానాలండి. అంటే బంగారము, వస్త్రదానాలు, అన్నదానాలు మనం అంటాం కదా, అవన్నీ చెప్పుకుందాం ఒకసారి, ఒక వీడియో తీస్తాను నేను. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే అంటే ఈ వారంలో కూడా సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ నమస్కారాలు, సూర్యుని సంబంధించిన దేవాలయం సందర్శించడం వలన దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. అంతే కదండి, మనం ఈ 14వ తారీఖున కూడా మకర సంక్రమణ రోజు మకర జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత శుభకరం, అత్యంత అదృష్టం కూడా మనకి. సో ఆయన పూజించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన, లేకపోతే అదే రోజు స్వామివారి యొక్క జ్యోతి దర్శనం చేసుకోవడం వలన అన్ని శుభాలు కలుగుతాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ మకర సంక్రమణం వరకు, అంటే ఆ రోజు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు కూడా అన్ని శుభాలు కలుగుతాయని, స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. సో కాబట్టి అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత అదృష్టం మనకి. ఆయన పూజించాలండి. అంతేకాకుండా సూర్యభగవాన్ని, ముఖ్యంగా కుజుడు కూడా ఆయన వచ్చేస్తే పరమోచ్చలోకి వస్తున్నాడు. వచ్చేలో ఉంటాడు, ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఆయన. కుజుడు కూడా ఆరాధన చాలా పవిత్రం అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొన్ని రాసుల వారు కూడా చెప్తాను. ఆ అద్భుతమైన ఫలితాలు, ఆయన ఇచ్చే అద్భుతమైన ఫలితాలు అంతా ఇంత కాదండి.
మహా విశేషంగా ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన అంటే కామాఖ్య అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ ఇలా పూజించుకుంటూ అయితే అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకుంటూ లేకపోతే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ చండీ హోమాలు లాంటివి చేసుకుంటూ ఉంటే మనకి సర్వత్రా విజయం కలుగుతుందని చెప్పి అనుకుంటాం కదా. అంటే కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వాళ్ళకి మనం అనుకుంటాం కదా దిగ్విజయంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని. మన జాతకాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా మనం పరిహారాలు చేసుకోవడం వలన అంటే రాహు పరిహారం అనుకుందాం. రాహు అష్టమంలో ఉన్నాడు, 12వ భావంలో ఉంటాడు, పంచమస్థానంలో ఉంటాడు, సప్తమంలో ఉంటాడు. ఇటువంటి కొంతమంది రాసుల వాళ్ళకి రాహు వచ్చే దోషాలు ఉంటాయి కదా. దానివల్ల అమ్మవారు పూజించడం కానీ, అదే మనం కొంతమంది కాళహస్తిలో స్వామివారిని దర్శించడం కానీ, మన ఊళ్ళోనే రాహు సంబంధించినటువంటి పూజలు మన పూజారి గారు చేస్తారు. ఆ పూజలు చేయించుకోవడం వల్ల కానీ, రాహు దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ రాహు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కేతు కూడా అంతే దుష్ఫలితాలు ఇస్తారు కదా. కేతు ప్రభావం తగ్గాలంటే ముఖ్యంగా వినాయకుడిని పూజించాలండి. ఫస్ట్ పూజించవలసింది ఎవరు అంటే వినాయకుడినే. ఆ తర్వాత సూర్యభగవాన్ని, అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటాం మనం. వినాయకుడి ఆరాధన, వినాయకుడి పూజలు ఖచ్చితంగా చేయడం వలన, సోమవారికి నివేదన చేయడం వలన, సోమవారికి వస్త్ర సమర్పణం వలన ఇలాగ అనేక రకాలుగా వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. ఈ కేతు కూడా కుజస్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది అత్యంత చెప్పదగ్గ విషయం అండి. ఇలాగ మనకి నేను చెప్పిందే కాకుండా మీకు కూడా ఏ అమ్మవారు ఏ దేవత పూజించాలనుకుంటే ఆ దేవతను పూజించండి. మనస్ఫూర్తిగా పూజించడం వలన చక్కటి అవకాశాలు, అదృష్టాలు ఈ వారం మొత్తం, ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఉంటాయి. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రెమెడీ చెప్పినట్టుగానే అది అత్యంత ఉపయోగకరం అంటే రవిని, సూర్యభగవాన్ని, కుజుడిని పూజించాలండి ఈ నెల మొత్తం కూడా. ఎందుకంటే సూర్యభగవాన్ ఎప్పుడు కూడా మనకి ఆరోగ్య ప్రదాత అంటాం. ఎప్పుడైనా సరే అష్టమంలో ఉన్నా సరే, సప్తమంలో ఉన్నా సరే యాక్చువల్గా మన రవిని పూజించాల్సిందే. సూర్యభగవాను ఆరాధన వలన ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారణము సూర్యభగవానే. చూడండి స్కిన్ డిసీజ్ వచ్చిన, అదే చర్మ వ్యాధులు అంటే అలా అటువంటి కానీ, మానసికంగా కానీ ఏదో విధంగా శరీరంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని నివారణ చేసేవాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా కుజుడు యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు కూడా కుజుడే. సో యాక్సిడెంట్స్ నుంచి మనం బయటపడాలన్నా, అదే మనకి యాక్సిడెంట్గా కాకుండా ఉండాలన్నా, లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల యాక్సిడెంట్స్ తప్పుతాయి, పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అవుతాయి, మీరు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. దగ్గర కుజు ప్రభావం, కుజు దోషం ఉందనుకోండి పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి కదా, వివాహాలు పెళ్ళిళ్ళు కుదురుతూ ఉంటాయి, చక్కటి సత్సంతానం కలుగుతారు. ముఖ్యంగా కుజుడు పూజించడం వల్ల భూములు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సంపదలు పెరుగుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా. అందుకని ఈ సంవత్సరం మొత్తం, ఈ వారం మొత్తం కూడా వాళ్ళతో పాటు అమ్మవారండి. అంటే కుజ శుక్రుల కాంబినేషన్గా సినిమా రంగంలో బాగా రాణించాలి, వాళ్ళ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, ధనప్రాప్తి కలగాలంటే అమ్మవారే. అమ్మవారిని పూజించడం వల్ల, అమ్మవారికి అభిషేకాలు చేయించడం వల్ల, అమ్మవారికి మనం మీ చేస్తే చండీ హోమాలు చేయించుకోవడం వల్ల, వస్త్ర సమర్పణ వలన, అన్నదానాలు చేయడం వలన కూడా సినిమా రంగంలో అద్భుతమైన ప్రపంచం వల్ల మీరు ఉంటారు. ఏదేమైనా మీ అన్ని 12 రాసుల వారికి శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.